హలో కిడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్రాండ్ న్యూ వ్లాగ్. సో ఇప్పుడైతే మేము ఒక చిన్న పని మీద మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ మై అప్డేట్స్. నేను, మమ్మీ అండ్ అన్నయ్య. ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఆదిలాబాద్ మావలలో ఉన్నాము అండ్ ఇప్పుడే ఆదిలాబాద్ నుండి ఎగ్జిట్ అవుతున్నాం. బ్రో హాయ్ ఫ్రెండ్స్. మమ్మీ హాయ్, ఏమన్నా చెప్పాలా? చెప్పు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని క్యారియర్ నువ్వు చెప్పు బ్రో. ఏం చెప్పాలా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చెల్లి ఛానల్ అని చెప్పు. చెప్పినా సబ్స్క్రైబ్ గైస్. ఇప్పుడైతే మనం హైవే ఎక్కినాం, పోతున్నాం ఆరామ్సే. టైం అయితే 7:13 అవుతుంది. మనం లేచింది 5 o'clockకి, కానీ పని మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. అండ్ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. మమ్మీ ఏదో చిన్న పని మీద మేము బయటకు వెళ్తున్నాము. ఆదిలాబాద్ బస్. ఎవరు ఎక్కుతారు ఆ బస్సులో డైలీ నేను ఎక్కుతాను. ఎందుకు మా? డ్యూటీ చేయడానికి. ఇట్స్ టుగెదర్. అవునా? యా, సో డైలీ నువ్వు బస్సులో వెళ్తా వస్తావా అప్పటా? అవునండి. చాలా నేచర్ని ఆస్వాదిస్తున్నాను. ఇన్ని రోజులు ఇక్కడే లోకల్లో ఉండడం వలన నేచర్ను ఆస్వాదించలేకపోయినాను, కానీ 2 years నుండి ఏంటి ఆస్వాదించలేకపోయామంటున్నాయి. ఏంటి మమ్మీ ఎవడీడు? సో అట్లనైతే మనం ఫన్ చేస్తాం. సో చూడండి ఎట్లా ఉంటుంది. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. అయితే మనం ఇప్పుడు NH44 లో ఉన్నాము అండ్ ఆదిలాబాద్ టు హైదరాబాద్. ఆంటీ ఇస్ డ్రైవింగ్ బ్రో. ఎవరురా నువ్వు? ఎంత టాలెంటెడ్ ఉన్నావు బ్రో. రైట్ ఇండికేటర్ వేసి ఆమె లెఫ్ట్ పోతుంది. అట్లా ఉంటది డ్రైవింగ్ వాళ్ళది. ఆమెనైతే రైట్ ఇండికేటర్ వేసుకొని అట్లనే పోతుంది. ఇలానైతే లేడీ డ్రైవ్ చేస్తుంది, మొత్తం జిగ్జాగ్ నడిపిస్తుంది. చూడండి, సైడ్ కూడా ఇస్తలేదు మనకి వెళ్దామంటే. అట్లుంటది చూడండి. వావ్, ఎంత బాగుందో మార్నింగ్ వ్యూ. చూడండి ఇట్లుంటది ఆదిలాబాద్ మొత్తం. ఎక్దమ్ నేచర్ ఉంటది, ఫుల్ గ్రీనరీ. ఎడ్ చూసిన మనం మన లైఫ్ మొత్తం గ్రీనరీలో బతికేస్తున్నాం. అందరు పొల్యూటెడ్ సిటీస్ లో ఉంటే మనం మాత్రం గ్రీన్ సిటీస్ లో ఉంటున్నాం. అయితే ఇదే బస్ లో పోతుంది డైలీ. ఇదేనా 0299. ఏ బస్సు ట్యాంక్ ఉంటే ఆ బస్. ఎవ్రీ 5 minutes ఒక బస్ ఉంటుందా గాయస్? ఇక్కడ లారీది ఏమో సంథింగ్ ఇష్యూ అయింది. చూడండి, అయిపోయిందా బండి? అసలు మనం హైవే మీద నుండి వెళ్ళాలి, కానీ కన్స్ట్రక్షన్ చేస్తున్నా. ఓకే, చూడండి ఇట్లా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? గుడి. ఓకే, మనకి ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కి ఎంత డిస్టెన్స్ పడుతుంది? 300. ఫర్ చేంజ్ వల్లనే మా అన్న మాట్లాడతాడు.
చూడండి ఇవాళ నేను ఎక్కువ మాట్లాడా, మా అన్నతోనే మాట్లాడిపిస్తా. ఏమంటావు డీలోకే? చూద్దాం ఎట్లయితే అట్లా. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? గైస్ ఇట్లా మేముంటేనే ఇంత మంచిగా మాట్లాడతాడు. ఎవరన్నా లైక్ కొత్త వాళ్ళు కనిపిస్తే అస్సలే ఎక్కువ నోరిప్పాడు. ఇంట్రోవర్ట్ లాగా అనిపిస్తుంది కానీ వీనే ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్. ఇట్లా దగ్గర అవునా? చెట్టు వావ్ గ్రీనరీ. మనమైతే ఇవాళ కొన్ని ఎసెన్షియల్స్ క్యారీ చేసినాం. సో లైక్ వీడియో తీయడానికి. సో ఐ షో యూ నౌ. దిస్ ఈస్ ద ట్రైపాడ్, మినీ ట్రైపాడ్. సో ఐఎమ్ యూజింగ్ ఇన్ కార్ రైట్ నౌ. ఇప్పుడైతే నేను మొబైల్ ట్రైపాడ్కి పెట్టేసిన. సో చూడండి మొత్తం షేకింగ్ ఉంది. బట్ ఇట్స్ ఓకే, ఏం కాదులే. ఇవాళనైతే నేను మా అన్న మ్యాచింగ్ చేసుకోలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన బ్లాక్ వేస్తాడు ఎట్లన్నా అని. మా అన్నకి బ్లాక్ ఏదో కనెక్షన్ ఉంది ఇద్దరి మధ్యలో. డాడీ ఏమో ఎప్పుడు వైట్ అండ్ వైట్. డాడీకి వైట్ కనెక్షన్ ఉంది అండ్ మా అన్నకి బ్లాక్ కనెక్షన్ ఉంది. నాకైతే అన్ని కలర్స్ తో కనెక్షన్ ఉంది. అండ్ ఈవెన్ మై మామ్. ఏమంటావు మమ్మీ? కరెక్టా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అయితే ఇంట్లో కాఫీ తాగేసి స్టార్ట్ అయినాం. ఇది ఇప్పుడు మనం మున్నార్లో, అంటే లైక్ నాట్ దట్ మున్నార్, కేరళలో ఉన్న మున్నార్ కాదు, ఆదిలాబాద్ సైడ్ ఉన్న మున్నార్. సో ఇట్స్ వీడియో టైం. ఈ ట్రైపాడ్ లిటరల్లీ చాలా షేక్ అవుతుంది. బట్ అస్సలే మన వీడియోలో కనిపించట్లేదు. ఇందాక ఎట్లా షేక్ అయింది మొత్తం. ఈ రోడ్ ఎంత స్ట్రైట్ ఉన్నా కూడా లైక్ వీల్స్ రొటేట్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం షేకింగ్ ఉంటుంది. ఇది చూడండి నా ప్రజెంట్ అయితే మనం హైదరాబాద్ 272 కిలోమీటర్స్. ఇంకా ఇదే నేషనల్ హైవే కాశ్మీర్ టు కన్యాకుమారి ఉంటుంది. అవునా? అవును, ఇది ఫేమస్ కదా హైవే. లాంగెస్ట్ హైవే. NH44 ఇండియా మొత్తంలో లాంగెస్ట్ హైవే ఇదే. K2K. ఎస్, K2K, కాశ్మీర్ టు కన్యాకుమారి. కన్యాకుమారి టు కాశ్మీర్. సారీ, కన్యాకుమారి టు కాశ్మీర్. కన్యాకుమారి టు కాశ్మీర్. చూడండి యాక్సిడెంట్ అవుతుందని అట్లా మొత్తం పెట్టింటారు. ఇక్కడ మస్తు డేంజర్ కదా, ప్రతిసారి చాలా యాక్సిడెంట్ అవుతాయి కదా. లారీ రెండింటి మధ్యలో అవునా? అట్లా పడేది కొద్దిగా. అయ్యో, మొత్తం పోయిపోయింది. చూడండి లారీలు దీని కింద Construction పడ్డాయి. అవుతున్నది. బ్రిడ్జ్ మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సైడ్ Right side. సైడ్ వాళ్ళు సో ఇప్పుడైతే మనం పుట్టి దగ్గర ఉన్నాం. కర్ణం. డైలీ మా మమ్మీ జర్నీ చేసే రూట్ ఇదే, ఆదిలాబాద్ టు బోత్. సైడ్ ఇటు సైడ్ వస్తే మనకి 2 వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. అది ఫస్ట్ది 3. ఫస్ట్ది కుట్టాల వాటర్ ఫాల్స్, అండ్ సెకండ్ది పోచారా వాటర్ ఫాల్స్, అండ్ థర్డ్ది గాయత్రి వాటర్ ఫాల్స్. కండాల యా, కండాల కూడా ఉంది. చాలా బాగుంటుంది అసలు ఈ టైంలో వ్యూ. మా అన్నయ్య ప్రతిసారి వెళ్తాడు, నన్ను తీసుకెళ్ళాలంటే అసలు తీసుకెళ్ళాడు. ఈసారి తీసుకెళ్తావా? వెళ్దాం. ఏ తీసుకుపోతాడట. సో ఇదే గైస్ మా మమ్మీ వెళ్ళే రూట్, బోత్ రూట్. అన్నయ్య నీది ఏ ఫోన్? అది 4th or 5th. అవునా? యాక్చువల్ గా మన దగ్గరనైతే ఇట్లాంటి 3 ఐఫోన్స్ ఉండే. iPhone 11 వైట్, బ్లాక్ అండ్ పర్పుల్. ఈ 11 ఐఫోన్స్ వీడే వాడిండు. ఫస్ట్ తీసుకుంది అయితే వైట్ కూడా మొత్తం బలగొట్టేసిండు. లైక్ గేమ్ ఆడి. ఏ గేమ్ బ్రో ఒకసారి చెప్పవా?
పబ్జి. పబ్జి పబ్జి ఏయ్ ఏంటిది మాకేంటిది అంటున్నా పబ్జి పబ్జి ఆడి ఫస్ట్ వైట్ ఫోన్ వల్ల కొట్టేసాము. అండ్ సెకండ్ ఇది తీసుకున్నాము. థర్డ్ ది మళ్ళీ బ్లాక్ ఐఫోన్ తీసుకున్నాము, అది కూడా వల్ల కొట్టేసిండు. ఫస్ట్ నేను ఇది వాడిన గైస్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. ఇది ది లెజెండ్. ఈ ఫోన్ ప్రమోషన్ కాదు. ఇఫ్ యాపిల్ ఇది చూసి ఉంటే ప్రమోట్ చేయండి మాకు కూడా. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. చేయండి మాకు కూడా. ఏమంటావు బ్రో? పంపిమ్మని మనం యాపిల్లోని ఫోన్ అంతే కదా. సో ఇదే మన ఫస్ట్ టోల్. లో మనకి 5 టోల్స్ ఉంటాయి మొత్తం. సో ఇది మన ఫస్ట్ టోల్. సో ఇది ఒక స్వీట్ మెమొరీ మాకు. డాన్స్ లో వెళ్ళినప్పుడు నేను లైక్ మేము ట్రావెల్ చేస్తుండే బస్ లో మ్యామ్ తో పాటు. అప్పుడు ఇక్కడనే స్టేషన్, ఇక్కడ ఆపుతుండే. బాగా అనిపిస్తుంది. ఐ రియలీ మిస్ దోస్ డేస్ యాక్చువల్లీ. ఇప్పుడైతే మనం మమ్మీ వాళ్ళ కొలీగ్స్ ని తీసుకోవడానికి వెళ్తున్నాం, ఫ్రెండ్స్. వాళ్ళని ఇప్పుడు పిక్ చేసుకొని మళ్ళీ మనం హైదరాబాద్కి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మనం ప్రెసెంట్ ఫస్ట్ టోల్ దాటిన తర్వాత ప్లేస్ సో నిర్మల్కి దగ్గరలో ఉన్నాం మనం. బైపాస్ దగ్గర మనం పిక్ చేసుకొని వెళ్ళడమే. ఇంకా యాక్సిడెంట్ చూడండి. ఇది ఇప్పటికి ఎన్ని చూసినాం మనం ఇట్లా? ఫస్ట్ లేదు 3-4 చూసినాం. అంటే లైక్ బ్రేక్ డౌన్ అవ్వడం. కానీ ఇది ఫస్ట్ యాక్సిడెంట్. మా అన్నకి ఆదిలాబాద్ హైదరాబాద్ ఉన్న రూట్ లో మా అన్నకి ఇష్టమైన ఫేవరెట్, ది మోస్ట్ ఫేవరెట్ ధాబా ఒకటి ఉంది. దాని పేరు చెప్పు బ్రో. సింగర్ స్కీమ్. ఎస్, చాలా బాగుంటుంది అక్కడైతే. ఫుడ్ ఎట్లుంటుంది? సో మనకి ఇష్టమైంది ఏది? మనకు అన్ని ఇష్టం. మనకు అన్ని ఇష్టమే. బట్ ఒక్కసారి మీరు ధాబాలలో తినాలనుకుంటే నామదేవ్ రైస్ ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్. మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండ్రు. మొత్తం అంటే వాళ్ళ కోసం సెట్ చేస్తుండ్రు. సారీ గైస్, నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు కాబట్టి ఇంకా కొంచెం గోలగోలగా ఉండే. ఇంకా తీయలేకపోయినా, వాళ్ళ ముందర ఏం మాట్లాడలేదు. సో మనమైతే వాళ్ళని నిర్మల్ పిక్ చేసుకున్నాము. నిర్మల్ టు హైదరాబాద్ ఇప్పుడు ఆదిలాబాద్ టు నిర్మల్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. సో నిర్మల్ టు హైదరాబాద్ 250 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు. మధ్యలో ఇంత పెద్ద పెద్ద రాక్స్ కనిపించినాయి. అండ్ మనమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం. బ్రేక్ఫాస్ట్ ఇంకేం చేయలేదు. సో కొంచెం ముందరికి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగినుండే. అండ్ నిర్మల్కి కొంచెం ముందు వెళ్తే ఒక హెచ్పి పెట్రోల్ బంక్ వచ్చింది. ఆ బంక్లో ఫుల్ ట్యాంక్ చేపించేసుకొని స్టార్ట్ అయినాం మేమైతే. ఇంకా మనకి హైదరాబాద్ 159 కిలోమీటర్స్ ఉంది. అండ్ నిజామాబాద్ 10 కిలోమీటర్స్. నెక్స్ట్ టోల్ ప్లాజా కూడా వచ్చింది. సో డిచ్పల్లి దగ్గర. యాక్చువల్గా మనకి ఒక 5 టోల్స్ వస్తాయి మధ్యలో, ఆదిలాబాద్ టు హైదరాబాద్ రూట్లో. సో ఇది వచ్చేసి థర్డ్ టోల్. నేను ఫస్ట్ 3 టోల్స్ మాత్రమే కవర్ చేసిన, మిగతా 2 టోల్స్ తీయలేకపోయినా. ఇప్పుడైతే మనం కామారెడ్డి దగ్గరలో ఉన్నాము. సో మన స్టాప్ వచ్చింది శ్రీ ఆద్య గ్రాండ్. సో ఇంకా అక్కడ ఆపేసి ఆ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసినాం మేము ఎవ్రీ టైం ఆదిలాబాద్ టు హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఖచ్చితంగా ఇది కనిపిస్తుంది. సో ఎప్పుడు ఇదే మా స్టాప్, మేము ఇక్కడే అవుతాము. అండ్ ఇక్కడ ఫుడ్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఫ్యామిలీకి కూడా ఇక్కడ చాలా నచ్చుతుంది ఇక్కడ ఫుడ్. సో మేమైతే ఆర్డర్ ఇచ్చేసినాను. నేను ఇడ్లీ తెప్పించుకున్నాను. అండ్ మమ్మీ వడ, అన్నయ్య సాంబార్ ఇడ్లీ, అండ్ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ దోశ అండ్ వాళ్ళు కూడా ఇడ్లీ వడ. బ్రేక్ఫాస్ట్లో మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇడ్లీ.
నేనైతే ఎంజాయ్ చేసుకుంటూ ఇడ్లీ తినేసిన. ఇడ్లీ హ్యావ్ మై హార్ట్ బ్రో. బ్రేక్ఫాస్ట్ తిన్నాక కాఫీ కూడా తీసేసుకొని తాగినాము. సో టేస్టీ, ఇట్స్ టేస్టీ టేస్టీ ఫుడ్. అండ్ కోక్ కూడా తీసేసుకున్నాం. మధ్యలో మా అన్నం అంటున్నది వినండి. లాట్ ఆఫ్ స్పెట్స్. చాలా బాగుంది. చలో వి ఫిల్డ్ అవర్ టమ్మీస్ అండ్ స్టార్టెడ్. సో కంటిన్యూ చేస్తున్నాం జర్నీని, మళ్ళీ స్టార్ట్ చేసినాం. మధ్యలో ఇలా సింగ్ వాళ్ళది గురు సంథింగ్ ఏమో అంటారు టెంపుల్ వచ్చింది. అండ్ మధ్యలో ట్రాఫిక్ కూడా ఉండే. అండ్ సో ఇలా చిల్ అవుతూ కోక్ తాగుతూ చిల్ చేసినాం. చాలా బాగుండే. చియర్స్ గాయ్స్. మధ్యలో అన్నయ్యను కూడా అడిగిన తాగుతావా అంటే "ఓ" అన్నాడు. సో నేను కూడా లైట్ తీసేసుకున్నా, నేనే తాగేసిన. సో మనమైతే హైదరాబాద్కి దగ్గరలో ఉన్నాము. సో మనకైతే మధ్య మధ్యలో ఇట్లా బ్రిడ్జెస్ వచ్చినాయి. అండ్ మనమైతే ఇప్పుడు మేడ్చల్ ఎంటర్ అయినాం. కొంపల్లి నెక్స్ట్, కొంపల్లి తర్వాత సుచిత్ర, అండ్ సుచిత్ర టు మనం అనుకునే లొకేషన్కి వెళ్ళిపోయినాం. సో మధ్యలో అన్నయ్య కూడా వస్తానంటే అన్నయ్యని కూడా పిక్ చేసుకొని ఇంకా మేమందరం కలిసి వెళ్ళిపోయినాం. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ ప్యారడైజ్ దగ్గర సిగ్నల్ క్రాస్ చేస్తున్నాం. అండ్ మనం టువర్డ్స్ స్ట్రైట్ వెళ్ళాలి. సో మనం వెళ్ళాల్సిన లొకేషన్ వచ్చేసి కోటి. సో ఇది బేగం బజార్కి దగ్గర. అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ జస్ట్ ట్యాంక్ బండ్ దగ్గరికి ఎంటర్ అయినాం. సో ట్యాంక్ బండ్ నుండి మనం లెఫ్ట్ తీసుకోవాలి సిగ్నల్ నుండి. సో చూడండి ఎంత బాగుండే స్కై కూడా. అండ్ వెదర్ కూడా మనకు తగ్గట్టు ఉండే. మనమైతే కోటిలోకి ఎంటర్ అయినాం. సో కనిపిస్తుంది కదా కాచిగూడ, నాంపల్లి. అండ్ ఇప్పుడైతే కోటి దగ్గర నుండి వెళ్ళిపోయినాం, స్టార్ట్ అయినాం. మమ్మీ పని కూడా అయిపోయింది. సో మేము అలా చిన్నగా షాపింగ్ చేద్దామని ఒక ప్లేస్కి వెళ్ళినాము. సో వెళ్తూ వెళ్తూ మీకు చెప్తాను ఎటు వెళ్ళినాం ఏంది అని. సో మీరు గెస్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ట్రాఫిక్ కూడా మరీ అంతేం లేకుండా మధ్యలో కూడా చాలా వర్షం పడ్డది. సో మనమైతే ఇప్పుడు బేగంపేట నుండి స్ట్రైట్ వచ్చిన తర్వాత అర్థమైపోయింది ఎటు వచ్చినాము. సో అగ్రోమ్యాక్ మనం వచ్చింది చాలా పెద్ద స్టీల్ ఇండస్ట్రీకి, అగ్రోమ్యాక్. సో ఇది వచ్చేసి మనకి లొకేషన్ సనత్ నగర్లో ఉంటుంది. సో చూడండి, మనం ఎంట్రీ అవుతూనే మనకి లక్ష్మీదేవి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీదేవి వ్రతాలు చేసుకుంటారు కదా. సో అట్లా ఒక వామ్ వెల్కమ్. సో మనమైతే ఎంటర్ అయిపోయినాం. ఇంకా ఆడవాళ్ళు ఏం చేస్తారు, స్టార్ట్ చేస్తారు షాపింగ్. సో వాళ్ళు మొదలు పెట్టేసారు. నేనేదో అట్లా టైంపాస్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ మొత్తం చిల్ చేసిన. సో ఈ అగ్రోమ్యాక్ వచ్చేసి ఇందులో ఇది చాలా పెద్ద ఫ్యాక్టరీ. అండ్ ఇది హోల్సేల్ అండ్ రీటైల్. సో ఇక్కడ నుండే చాలా మంది తీసుకెళ్ళి ఇంకా వాళ్ళు రీటైల్ షాప్స్లో అమ్ముకుంటారు. సో నెక్స్ట్ చూడండి, మీరు ఎవరన్నా ఎక్కువ చేస్తే దీంతో నరికేస్తాం. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చూడండి ఎంత క్యూట్ ఉంది, చిన్నగా ప్రెషర్ కుక్కర్. బాయ్, నీకే ఎంజాయ్ గిఫ్ట్. అంటే తీసుకుంటారా? నాకైతే ఆ చిన్న ప్రెషర్ కుక్కర్ చాలా నచ్చింది, ఎందుకంటే మినీ మినీగా ఉండే. అండ్ నెక్స్ట్ చాలా ఆకలి అయిపోయింది. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసి మనం ఇదంతా నియర్లీ 4:30 వరకు అట్లనే 5 వరకు అట్లనే ఉన్నాం. సో అగ్రోమ్యాక్ వచ్చిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని మనం టీ ఇంకా పావ్ బాజీ తినేసినాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఫ్లోర్ వైజ్ ఉంటుంది. సో ఒక ఫ్లోర్కి ఒక స్పెషాలిటీ. అండ్ ఫ్లోర్స్ 3 to 4 ఫ్లోర్స్ ఉంటాయి ఇక్కడ. సో చూడండి, ఇదైతే ఇంత పెద్ద మనం టెంపుల్లో చూస్తాం కదా గంట. సో చాలా బరువు ఉండే. దాని ప్రైస్ ఎంత గెస్ చేయండి. అండ్ ఇది మనం పాతకాలంలో చూస్తుండే ఇంత పెద్ద గ్లాసెస్. అండ్ క్రాకరీ సైడ్ వచ్చినాం. అండ్ గ్లాస్ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఏది చూసినా నచ్చేసింది, బట్ తీసుకోలేము. సో షాపే కొనేయాలనిపించింది ఆ టైంలో. ఎంత చెప్పినా కూడా వాళ్ళది మాత్రం అస్సలే అయితలేదు. సో ఎగ్జాస్ట్ మమ్మీది ఆంటీ వర్క్ అయితే అస్సలు అయిపోతలేదు, నాకు విసుకొస్తుంది. చూడండి చూడండి చూడండి, మా మమ్మీ అయితే ఒక ఐటమ్ తీసుకొని దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏమైనా చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అనుకుంటూ. నాకేమో టైం పాస్ అయితే లేదు. నేనేం చేసిన బాక్సెస్ ఏదో ఒకటి. చూడండి గైస్ ఎంత ఎగ్జాస్ట్ అయిపోయినాం. స్టిల్ మా మమ్మీ ఇంకా షాపింగ్ చేస్తుంది, అయితే లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మేమైతే 5 to 10 minutes లిఫ్ట్ కోసమే వెయిట్ చేసినాం.
ఆ పైన పోతుంది కిందికి వస్తుంది, పైన పోతుంది కిందికి వస్తుంది, అసలే అవుతలేదు. సో అయిపోయింది, మొత్తం షాపింగ్ అయితే వేసేసినాం. ఏం కొన్నావు అమ్మి? ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం. డన్. ఇంకా మేము నియర్లీ ఒక 10,000 వరకు షాపింగ్ చేసినాం. నెక్స్ట్ మేము ఎక్కడికి వచ్చామో గెస్ చేయండి. మేము వచ్చింది పిస్తా హౌస్కి. సో ఎక్కడ అంటే మేడ్చల్ బ్రాంచ్ పిస్తా హౌస్కి వచ్చినాం. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ ఫ్రమ్ హోల్ ఫుడ్. మనమైతే స్టార్టర్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. చికెన్ డ్రమ్ స్టిక్ అండ్ యాక్చువల్గా మేము జాఫ్రానీ మటన్ బిర్యానీ కోసం అడిగినుండే, బట్ అప్పుడు ఆ టైంలో లేదు. సో వీ అడ్జస్టెడ్ విత్ జాఫ్రానీ చికెన్ బిర్యానీ. టేస్ట్ మాత్రం చెప్పాల్సిన అవసరమే లేదు, మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఎక్కడ తినకపోయినా మనకు మాత్రం పిస్తా హౌస్లో తినేది ఉంది. సో తింటాం. అండ్ లాస్ట్కి ఒక చిన్న డెజర్ట్ ఆప్రికాట్ డిలైట్ తినేసినాం. ఎంజాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.